హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు. అంటే సుమారు 30 రోజుల పాలన జరగలేదు. అప్పుడే సమ్మెలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాళ్ళకు బిజినెస్ తగ్గిపోవడం, వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేయడము, దాంతోపాటు ర్యాలీ నిర్వహించిన విధానం కూడా చూసాం. దాంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల గురించి ఆడవాళ్ళు సిగపట్లు చూసాం. వెరసి దీంతో పాటు ఇప్పుడు ఇంకొక నిరసన కార్యక్రమం చూడబోతున్నాం. అది రేపు జనవరి 5 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి, బస్సులు అసౌకర్యంగా ఉండడం, కొత్త బస్సులు కూడా ఏర్పాటు చేయలేకపోవడం, పిలుపు చేసినప్పుడు టెండర్ల పిలుపు కూడా ఆహ్వానిస్తే ఎవరూ రాకపోవడాన్ని, ఇవన్నీ కూడా వెరసి పునరాలోచించుకోండి, మా సంస్థ భద్రత ఏంటి అంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద వీళ్ళు సమ్మెను ప్రకటించారు. మరి వేచి చూద్దాం రేవంత్ రెడ్డి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతాడో. గతంలో ఎన్ని రకాల కోరికలు నెరవేర్చే కూడా ఆర్టీసీ సిబ్బంది ఇదే గతంలో పీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో సమ్మెకు దిగినప్పుడు ఇవే కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు వెనక నుంచి వ్యూహాత్మకంగా ఏ విధంగా వాళ్ళ సంస్థను మనుగడను సాగించలేకుండా కుట్ర చేశాయో, చివరికి కేసీఆర్ యొక్క కన్సర్న్తోటి సంస్థకు ఎన్నో రకాల ప్రయోజనాలు చేస్తూ సంస్థను ఈరోజు ముందుకు లాభాల బాటుకు తీసుకొచ్చిన సంస్థని కేవలం ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోజుకు 4 కోట్ల రూపాయల నష్టంతో సంస్థ మనుగడ సాగిస్తుందా లేదా, ఉద్యోగుల భద్రత ఉంటుందా లేదా, భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, పని ఒత్తిడి వల్ల కొరతగా ఉన్న బస్సుల వల్ల ఇబ్బంది పాలవుతున్నటువంటి సిబ్బందికి ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తారో, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాడో రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. మనం వేచి చూద్దాం. ఇంతకు 5వ తారీఖు సమ్మె, ఆ సమ్మె తర్వాత ఏం జరగబోతుందో అంతా కూడా మనం వేచి చూద్దాం.